హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఒక 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో మొట్టమొదటిగా అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన ఇంట్రొడక్షన్ పార్ట్ ఇది. సో ఇంట్రొడక్షన్ పార్ట్లో జనరల్గా మనకు వచ్చేటటువంటి ఆ, అంటే డౌట్స్ ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చేది వాట్ ఈజ్ అకౌంటెన్సీ. సో అకౌంటెన్సీ అంటే ఏంటనే మనకి డౌట్ వస్తుందన్నమాట. సో అట్లాగే అకౌంటింగ్ అంటే ఏమిటి, సో మనకి వాట్ ఈజ్ అకౌంటింగ్ అండ్ అకౌంటెన్సీ, సో ఈ రెండింటికి మనకి డిఫరెన్సెస్ ఏంటనే మనకి డౌట్ వస్తుంది. అట్లాగే బుక్ కీపింగ్ అంటే ఏంటి అండ్ నీడ్ ఆఫ్ అకౌంటింగ్, ఈ 4 టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందుగా అకౌంటెన్సీ అంటే ఏంటి. సో ఈ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి మనం మాట్లాడుకునేటప్పుడు అకౌంటెన్సీ ఈ రెండు కూడా మనకి కొద్దిగా కన్ఫ్యూజన్గా మనకి అనిపిస్తూ ఉంటాయి. అయితే కొంచెం మనము డీప్గా మనం అబ్జర్వ్ చేసామంటే అకౌంటెన్సీకి ఒక డిఫరెన్స్ అనేది మనము గుర్తించవచ్చు అనమాట. సో మనకి ఈ అకౌంటెన్సీ అనేది ఏం చేస్తుందంటే, సో అకౌంటింగ్కి సంబంధించినటువంటి ఒక నాలెడ్జ్ని మనకు అకౌంటెన్సీ అనేది ఇస్తుంది అనమాట. సో అంటే మనము అకౌంటింగ్ ఏ విధంగా చేయాలో, ఒక బిజినెస్కు సంబంధించిన ట్రాన్సాక్షన్ని ఏ విధంగా అకౌంటింగ్ చేయాలో, సో దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కానీ, రూల్స్ని కానీ, రెగ్యులేషన్స్ కానీ, స్టాండర్డ్స్ని కానీ, కాన్సెప్ట్స్ను, కన్వెన్షన్, ఇవన్నిటిని కూడా మనకి అకౌంటెన్సీ తెలియజేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ అకౌంటెన్సీ యొక్క పరిధి కూడా సో అకౌంటింగ్తో పోలిస్తే మనకి కొంచెం ఎక్కువగా ఉంటుంది, దీని పరిధి యొక్క పెద్దదిగా ఉంటుంది అనమాట. సో కొంచెం మనము ఈ అకౌంటెన్సీ కొంచెం డీప్గా చూసేటప్పుడు ఫస్ట్, సో అకౌంటెన్సీ రెఫర్స్ టు ఏ సిస్టమాటిక్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్. సో అకౌంటెన్సీ అనేది మనకి ఏం చెప్తుందంటే అకౌంటింగ్ యొక్క సిస్టమాటిక్ నాలెడ్జ్ని మనకి తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. సో అయితే ఇది ఏమేమి కవర్ చేస్తుంది, అకౌంటెన్సీలో మనకు ఏమేమి కవర్ అవుతాయంటే, ఫస్ట్ అకౌంటింగ్ సంబంధించినటువంటి రూల్స్, సో అకౌంటింగ్ సంబంధించిన రెగ్యులేషన్స్, అకౌంటింగ్ సంబంధించిన ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ అండ్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో మనకు, ఇవన్నీ కూడా అకౌంటెన్సీ అనేది మనకి తెలియజేస్తుంది. సో మనము ఈ అకౌంటింగ్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఈ నాలెడ్జ్ని అంతా కూడా మనకు అకౌంటెన్సీ అనేది ఇస్తుంది. సో మనం అకౌంటెన్సీలో ఈ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ అండ్ స్టాండర్డ్స్, వీటిని క్షుణ్ణంగా మనం చదివి అర్థం చేసుకుంటే అకౌంటింగ్ చేయడం అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఆ నాలెడ్జ్ మనకి అకౌంటెన్సీ అనేది ఇస్తుంది. సో కాబట్టి accountancy refers to the systematic knowledge of accounting. So it covers rules, regulations, principles, concepts, conventions and standards. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే అకౌంటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని గవర్న్ చేస్తాయి అనమాట. సో దట్ గవర్న్స్ అకౌంటింగ్ ప్రాసెస్. సో దట్ ఈస్ అబౌట్ అకౌంటెన్సీ అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ అకౌంటింగ్. సో అకౌంటెన్సీ మనకి ఇప్పుడు తెలిసింది కదా, అకౌంటెన్సీలో మనకి ఏం చేస్తాము, అకౌంటింగ్ కావాల్సినటువంటి నాలెడ్జ్ని అక్కడ గెయిన్ చేసుకుంటాం. సో అకౌంటింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ అకౌంటెన్సీ. మనము ప్రాక్టికల్ పార్ట్ ఇది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రాక్టికల్గా అకౌంటింగ్ అనేది చేస్తామన్నమాట. సో కాబట్టి అకౌంటింగ్ అనేది ఏం చేస్తుందంటే, సో బిజినెస్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఒక బిజినెస్కి సంబంధించినటువంటి రోజువారీ వ్యవహారాలు ఏదైతే ఉంటాయో వీటన్నిటిని ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తుంది అనమాట. అకౌంటింగ్ అనేది రికార్డింగ్ అనేది చేస్తుంది. సో కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాం మనము, అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ మీన్స్ ప్రొసీజర్ అనొచ్చు, లేదా మెథడ్ అనొచ్చు, లేదా రూట్ అనొచ్చు. సో మనం ఏదైనా ఒక పని చేయడానికి ఒక మెథడ్ అనేది మనకు ఉంటుంది కదా, ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం కదా. సో అట్లా అనమాట. సో కాబట్టి అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్. సో రికార్డింగ్ చేసే ఒక పద్ధతి అనమాట ఆఫ్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము రికార్డ్ చేసే ప్రాసెస్ అనమాట. సో అకౌంటింగ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ బుక్ కీపింగ్. సో బుక్ కీపింగ్ అనగా ఏమి. సో ఇన్ సింపుల్ వర్డ్స్, బుక్ కీపింగ్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ books of accounts
అకౌంటింగ్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో ఈ అకౌంటింగ్ పుస్తకాలను మెయింటైన్ చేయడాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే బుక్ కీపింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈస్ కాల్డ్ బుక్ కీపింగ్. లెట్స్ సీ ఇన్ డీటెయిల్. సో బుక్ కీపింగ్ మీన్స్ recording the financial transactions. Bookkeeping means recording the financial transactions and information concerning to the business regularly. సో ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ని సో అకౌంటింగ్ పుస్తకాల్లో రికార్డు చేయడాన్ని, అది కూడా రెగ్యులర్గా రికార్డ్ చేయడాన్ని మనం ఏం చెప్పచ్చు అంటే బుక్ కీపింగ్ అని చెప్పచ్చు అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ అండ్ పర్మనెంట్ రికార్డ్. ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ అండ్ పర్మనెంట్ రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ కంపెనీ. సో ఒక ఆర్గనైజేషన్లో, ఒక కంపెనీలో ఈ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి పర్మనెంట్గా రికార్డు చేయబడడాన్ని లేదా ఒక సిస్టమేటిక్గా రికార్డ్ చేయబడాన్ని మనం ఏం చెప్పచ్చు అంటే బుక్ కీపింగ్ అని చెప్పచ్చు అనమాట. ఈ బుక్ కీపింగ్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఇట్ ఎన్ష్యూర్స్ దట్ రికార్డ్స్ ఆఫ్ ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ అప్ టు డేట్. సో ఏదైతే బిజినెస్లో జరుగుతున్నటువంటి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్ టు డేట్ ఉన్నాయా లేదా అనేది మనకి తెలియజేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ద అప్ టు డేట్ అండ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. అండ్ కాంప్రహెన్సివ్ రికార్డ్ అంటే కంప్లీట్ రికార్డ్ మనకు ఉన్నదా లేదా అనేది ఈ బుక్ కీపింగ్ ద్వారా మనకి తెలియజేస్తుంది అనమాట. సో కాబట్టి బుక్ కీపింగ్ అనేది మనకి ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి అప్ టు డేట్ ఉన్నాయా లేదా అండ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అండ్ కాంప్రహెన్సివ్ రికార్డు వాటికి సంబంధించి ఉందా లేదని మనకి తెలియజేస్తుంది అనమాట. అట్లాగే బుక్ కీపింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. బుక్ కీపింగ్ అనేది అకౌంటింగ్లో ఒక అంతర్భాగం అనమాట. సో బుక్ కీపింగ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ రికార్డ్ కీపింగ్. సో నేను ముందుగానే చెప్పాను కదా. సో బుక్ కీపింగ్ అంటే రికార్డ్ కీపింగ్ అనమాట. అండ్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో అకౌంట్స్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని మెయింటైన్ చేయడాన్ని మనం బుక్ కీపింగ్ అని చెప్పవచ్చు అనమాట. అయితే ఇది ఒక 4 యాక్టివిటీస్ని కవర్ చేస్తుంది అనమాట. ఈ బుక్ కీపింగ్లో మనం ఒక 4 యాక్టివిటీస్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఎలాంటివంటే ఫస్ట్ ఏంటంటే సో ఈ రికార్డు లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మనం రాసేటప్పుడు సో ఏం చేస్తున్నామంటే సో ఐడెంటిఫై ద ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లేదా ఈవెంట్స్ ఉన్నాయో వీటిని మనం ఏం చేస్తామంటే ఐడెంటిఫై చేస్తాం. అండ్ మెజరింగ్ దట్ ఐడెంటిఫైడ్ ట్రాన్సాక్షన్స్. ఏదైతే మనము ఈ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని మనము ఐడెంటిఫై చేసామో ఆ ఐడెంటిఫై చేసిన ట్రాన్సాక్షన్ని ఏం చేస్తామంటే మనము మెజర్ చేస్తాం. మెజరింగ్ ద ఐడెంటిఫై ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఇన్ ఏ కామన్ మెజరింగ్ యూనిట్. సో కామన్ మెజరింగ్ యూనిట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రూపీస్. సో సేల్స్ సో 10,000, పర్చేజెస్ 5,000 లైక్. సో ఒక కామన్ మెజరింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఆ కామన్ మెజరింగ్ యూనిట్లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనము మెజర్ చేస్తామన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే రికార్డింగ్ ద ఐడెంటిఫైడ్ అండ్ మెజర్డ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఇన్ ఏ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఏదైతే మనము ఐడెంటిఫై చేసామో అండ్ మెజర్ చేసామో ఆ ట్రాన్సాక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ మనం ఏం చేస్తామంటే ఈ అకౌంటింగ్ పుస్తకాల్లో ప్రాపర్గా రికార్డు చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఫోర్త్ వన్ ఏమంటే రికార్డ్ చేసినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ దట్ నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ సో క్లాసిఫై చేస్తూ ఉంటాం. దట్ ఈస్ క్లాసిఫైయింగ్ ద రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఇన్ లెడ్జర్. సో వీటన్నిటిని కూడా మనం లెడ్జర్లోకి క్లాసిఫై చేస్తాం. సో ఇక్కడ ఈ 4 యాక్టివిటీస్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి. ఐడెంటిఫైయింగ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఏం చేస్తామని మెజర్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాము ఆ ఈవెంట్స్ అన్నింటిని కూడా ప్రాపర్ బుక్స్లో రాస్తాము. అండ్ ఈ రాసిన వాటన్నింటిని కూడా లెడ్జర్లోకి పోస్ట్ చేస్తాము అండ్ వాటిని క్లాసిఫై చేసి పోస్ట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బుక్ కీపింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు అకౌంటింగ్ మనం ఎందుకు చేయాలి అంటే అకౌంటింగ్ ఎందుకు చేయాలి అని అంటే సో ఫస్ట్ ఏంటంటే
వెన్ ఏ పర్సన్ స్టార్ట్స్ బిజినెస్, ఒక వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించాడు అనుకోండి, వెదర్ ఇట్స్ ఏ స్మాల్ స్కేల్ ఆర్ లార్జ్ స్కేల్, అది చిన్న వ్యాపారం కావచ్చు లేదా పెద్ద వ్యాపారం కావచ్చు, అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ఎర్న్ ప్రాఫిట్. కాబట్టి హిజ్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్, సో దట్ హీ రిసీవ్స్ మనీ ఫ్రమ్ సర్టైన్ సోర్సెస్. ఇన్ ఏ బిజినెస్ జనరల్గా ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసినకో ఆ బిజినెస్లో మనీ అనేది రిసీవ్ అవుతుంది అనమాట. సర్టైన్ సోర్సెస్ లైక్ మనము గూడ్స్ సేల్ చేసామనుకో మనీ వస్తుంది, ఎవరికైనా మనం ఇంట్రెస్ట్ అమౌంట్ ఇచ్చామనుకో ఇంట్రెస్ట్ అనేది మనకి వస్తుంది, అండ్ బ్యాంక్ డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ కూడా మనకి వస్తుంది అనమాట. సో ఇట్లా మనకి సర్టెన్ సోర్సెస్ నుంచి ఏం చేస్తామంటే మనీ అనేది రిసీవ్ చేసుకుంటాం. అండ్ హీ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆన్ సర్టెన్ ఐటమ్స్ లైక్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, సాలరీస్, రెంట్ ఎక్సెట్రా. సో అతను మనీ రిసీవ్ చేసుకోవడమే కాదు, కొంచెం మనీ ఎక్స్పెండిచర్ అంటే స్పెండ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ కావచ్చు, లేదా శాలరీ పేమెంట్ చేసేదానికి కావచ్చు, రెంట్ పే చేసేదానికి కావచ్చు, సమ్ అదర్ వేజెస్ పే చేసేదానికి కావచ్చు, ఇలాంటి వాటి కూడా అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ సో ఈ వుడ్ న్యాచురల్లీ బి యాంగ్జియస్. సో సాధారణంగా ఇవన్నీ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యాంగ్జియస్గా ఉంటుంది. ఏమని? అట్ ద ఇయర్ ఎండ్, ఈ సంవత్సరం చివరిలో, సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ హిస్ బిజినెస్, సో ఆ ప్రోగ్రెస్ ఏంటి, ఆ బిజినెస్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి అని తెలుసుకోవాలని చెప్పి యాంగ్జియస్గా ఉంటుందన్నమాట. సో కాబట్టి హీ వుడ్ బి న్యాచురల్లీ యాంగ్జియస్ అట్ ద ఇయర్ ఎండ్ టు నో ద ప్రోగ్రెస్ ఆఫ్ హిజ్ బిజినెస్ అనమాట. సో హెన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్. సో కాబట్టి ఏం చేస్తాం మనము ఇవన్నీ తెలుసుకోవడానికి, సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తాం ఇన్ ఏ క్లియర్ అండ్ సిస్టమాటిక్ మేనర్ టు గెట్ ఆన్సర్స్ ఈజీలీ అండ్ యాక్యురేట్లీ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అట్ ఎనీ టైం లైక్. సో కొన్ని క్వశ్చన్స్ మనకి జనరేట్ అవుతాయి అనమాట జనరల్గా బిజినెస్ చేసేటప్పుడు. అంటే ఆ బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉంటాడో ఆ కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలియాలంటే ఏం చేయాలి, మనం ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రికార్డు చేస్తామంట. సో క్వశ్చన్స్ లైక్ ఎలాంటి క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ వన్, వాట్ హ్యాస్ హ్యాపెన్ టు హిస్ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్లోకి అతను ఇన్వెస్ట్ చేస్తాడు కదా, ఈ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్కి ఏమైంది అంటే ఇన్వెస్ట్మెంట్ మనకి ప్రాఫిటబిలిటీ ఉందా లేదా లాస్ ఉందా అని తెలుసుకోవాలంటుంది. అట్లాగే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. మనం ఒక ట్రాన్సాక్షన్ చేసాం, ఒక పర్చేజ్ చేసాం, ఒక సేల్ చేసాం, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ బిజినెస్ ట్రాన్సాక్షన్, ఇలాంటి కోసం. అట్లాగే వాట్ ఆర్ ద ఎర్నింగ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఈ బిజినెస్లో నుంచి మనకి ఎర్నింగ్స్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి తెలుసుకోవాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అండ్ హౌ మచ్ అమౌంట్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో మనం కస్టమర్స్కి ఏం చేస్తాము, గూడ్స్ సేల్ చేస్తాము, క్రెడిట్ పైన ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఎంత మనకు అమౌంట్ కస్టమర్స్ దగ్గర నుంచి రావాలా అనే క్వశ్చన్ ఉంటుంది. అట్లాగే హౌ మచ్ అమౌంట్ ఈజ్ పేబుల్ టు సప్లయర్స్. ఎందుకంటే మనం బిజినెస్లో అమౌంట్ రిసీవబులే కాదు పేబుల్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం సప్లయర్స్ దగ్గర నుంచి క్రెడిట్కి పర్చేజెస్ చేస్తూ ఉంటాం, కాబట్టి వాళ్ళకి చెల్లించాల్సిన అమౌంట్ ఎంత అని తెలుసుకోవాలని ఉంటుంది. అట్లాగే వాట్ ఆర్ ద నేచర్ అండ్ వాల్యూస్ ఆఫ్ అసెట్స్ పొసెస్డ్ బై ద బిజినెస్ కన్సర్న్. ఈ బిజినెస్ కన్సర్న్ ఏదైతే ఆస్తులు మనము పొసెస్ చేసామో, ఆస్తులు మనము సమీకరించామో, వీటన్నిటి యొక్క విలువ ఏంటి, దాని యొక్క నేచర్ ఏంటి అనేది తెలుసుకోవాలని కూడా ఉంటుందన్నమాట. అండ్ వాట్ ఆర్ ద నేచర్ అండ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ ఆఫ్ ద బిజినెస్. సో మనకు లయబిలిటీస్ ఏర్పడుతుంటాయి, అప్పులు ఏర్పడుతూ ఉంటాయి. సో వాటి యొక్క నేచర్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ లోన్స్ కావచ్చు, షార్ట్ టర్మ్ లోన్స్ కావచ్చు, అంటే లయబిలిటీస్ లైక్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ తెలుసుకోవాలని ఉంటుందన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ పొందడానికి, సో వీటన్నిటికీ మనం ఆన్సర్ పొందాలంటే వీ షుడ్ రికార్డ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.